సో కమింగ్ టు పిఎంఎస్. పిఎంఎస్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత అసలు ఎలాంటి స్ట్రాటజీ వాళ్ళు యూజ్ చేయాలంటారు? సో పిఎంఎస్ వచ్చేసి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అంటాము. ఇది వచ్చేసి ఎవరైతే కొంచెం అనుభవం ఉన్న ఇన్వెస్టర్స్, వెదర్ స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టే వాళ్ళు అయి ఉండొచ్చు, ఇద్దరికి కూడా పిఎంఎస్ పనికొస్తుంది. మేబీ మీకు టైం ఉండింది, సో ఇంతకుముందు ఇన్వెస్ట్ చేశారు చాలా పోర్ట్ఫోలియోలో, సొంతంగా మీరే మేనేజ్ చేశారు. బట్ మీరు ఇప్పుడు జాబ్లో కానీ మీ పర్సనల్ లైఫ్లో టైం లేనప్పుడు కావాలంటే ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియోని ఒక పిఎంఎస్ కంపెనీకి ఇచ్చేసి ఆర్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. ఒక 50 లక్షలు అనేది మినిమం అనమాట పిఎంఎస్కి. సో 2 రకాలుగా మీది ఇంతకుముందు ఉన్న డీమ్యాట్లో ఉన్న స్టాక్స్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఆర్ సొంతంగా ఫ్రెష్ డబ్బులు కూడా పెట్టవచ్చు. ఫస్ట్ థింగ్. సో పెట్టేప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు పిఎంఎస్కి ఏంటంటే ఫస్ట్ థింగ్, అన్లైక్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏఎఫ్లా కాకుండా ఇక్కడ పూల్డ్ కాదు, మీ డీమ్యాట్ అకౌంట్లోనే మీ యొక్క డబ్బులు అనేవి ఇన్వెస్ట్ అవుతాయి, మేనేజ్ అవుతాయి, పోర్ట్ఫోలియో క్రియేట్ అవుతుంది. సో ట్యాక్సేషన్ కూడా మీ యొక్క పోర్ట్ఫోలియోకి సపరేట్ ఉంటుంది. వాల్యుయేషన్ కూడా వెరీ ఈజీ. మీకు ఇవాళ వాల్యూ ఎంత ఉందో చూసుకోవడం మీ యొక్క స్టేట్మెంట్ డౌన్లోడ్ చేస్తే మీకు తెలిసిపోతూ ఉంది. అండ్ కంట్రోల్, ఫండ్ మేనేజర్ దగ్గర కంట్రోల్ ఉన్నా, బట్ మీరు ఫండ్ మేనేజర్తో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. మీరు కావాలంటే పోర్ట్ఫోలియో మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇట్లాంటి రిటర్న్స్ కావాలంటే అలాగా పోర్ట్ఫోలియోని కూడా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. సో అది ఫస్ట్. కానీ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెలెక్షన్ ఇంపార్టెంట్ అనమాట. ఫండ్ మేనేజర్ ఇక్కడ కూడా ఏంటంటే పిఎంఎస్లో ఆబ్వియస్లీ మన ఇక్కడ మార్కెట్లో చాలా ఎక్కువ కంపెనీస్ ఉన్నాయి పిఎంఎస్ రన్ చేసే కంపెనీస్.